హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. దానికి సంబంధించి ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంటే కూడా జిఎస్ క్వశ్చన్స్ అనేవి చాలా డెప్త్గా అడుగుతున్నారని ఉన్నాం. సో నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన మా బ్రదర్ని, అలాగే 2-3 డేస్ ఎగ్జామ్స్ రాసిన కొంతమందిని అడిగి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసిన వారికి యూజ్ అవుతాయని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ డెప్త్ ఎలా ఉంది, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలుస్తుంది కదా. సో ఈ క్వశ్చన్స్ అయితే చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఆర్పిఎఫ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్, ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయింది. క్వశ్చన్స్ అడిగే విధానం చాలా డెప్త్గా అయ్యింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని తెలుస్తుంది కదా. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేయొచ్చు. సో వీడియోని అందరూ చివరి వరకు చూడండి. సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తాన్ల పేర్లను కాలానుక్రమంగా అమర్చండి. ఆన్సర్: మమ్లూక్, ఖాల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎంపిఎస్ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఇమిడియట్ పేమెంట్ సర్వీస్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మనకి 2-3 డేస్లో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. నేనేమి కొత్తగా క్రియేట్ చేసి ఇందులో ఏం పెట్టలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత పార్లమెంటులో ఉపయోగించే భాష ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్: ఆర్టికల్ 120. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వచ్చే ఋతుపవనాలను ఏమంటారు? ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమనం ఋతుపవనాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హార్న్బిల్ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్: డిసెంబర్. ఫ్రెండ్స్, ఈ పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1 నుండి 10 వరకు ఎవరు జరుపుకుంటారు అంటే నాగాలాండ్లోని కోహిమా జిల్లాలో ఈ పండుగ అనేది జరుపుకుంటారు. చూడండి క్వశ్చన్ అనేది ఎంత డెప్త్గా ఇచ్చాడో. యాక్చువల్గా మనం ఎలా చదువుతాం అంటే ఈ పండుగ ఎక్కడ జరుపుకుంటారో అని చెప్పేసి చదువుతాం, కానీ ఏ నెలలో జరుపుకుంటారు అంత డెప్త్గా అయితే మ్యాక్సిమం చదవం, కానీ అలా ఇచ్చాడు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎవరు? కర్డో నైగోర్. నెక్స్ట్ క్వశ్చన్. రబీ పంటలను ఏ నెలలో విత్తుతారు? ఆన్సర్: అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్. వైట్ టైగర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్: అరవింద్ అడిగా. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 76లో ఎవరి గురించి ప్రస్తావించబడింది? ఆన్సర్: భారతదేశం యొక్క అటార్నీ జనరల్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ కార్యనిర్వాహక అధిపతి ఎవరు? ఆన్సర్: అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్. చీమ కుట్టినప్పుడు ఏ ఆమ్లం కనిపిస్తుంది? ఆన్సర్: ఫార్మిక్ యాసిడ్ లేదా మెథనోయిక్ యాసిడ్. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసాం, అలాగే మినీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం కదా. అందులో 2-3 క్వశ్చన్స్ అనేవి నేను మినీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేశాను కదా, వాటిలో నుండే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ ఏ జట్టును ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్: దక్షిణ కొరియా. ఇక్కడ కూడా చూడండి, మనం కేవలం గెలిచిన వాళ్ళ ఎవరు గెలిచారో అని మాత్రమే చదువుకుంటాం, కానీ ఏ దేశం ఓడిపోయింది అని చదువుకోం. సో అలా కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. అత్యల్ప జనాభా కలిగిన యూటీ ఏది?
ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఎస్ఐ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఏదో ఒకటి అడుగుతారు అని. అలాగే నేను చెప్పాను మనకి 2011 యొక్క పాపులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, అందులోని క్వశ్చన్స్ అడుగుతారని. అలాగే ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, అత్యల్ప జనాభా కలిగిన యూటీ ఏదని అడిగారు. అలాగే ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ కోసం కూడా క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మనోహర్ లాల్ ఖట్టర్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పౌరసత్వ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1955 డిసెంబర్ 13th. నెక్స్ట్ క్వశ్చన్, బీఎస్ఎఫ్లో మొదటి మహిళా స్పిన్నర్ ఎవరు? ఆన్సర్ సుమన్ కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఏ వ్యాసానికి సంబంధించినది? ఆర్టికల్స్ 148, 149 అండ్ 150. లాస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎక్కడ ప్రస్తావించబడింది? ఆర్టికల్ 51A క్లాస్ సి మరియు పీఠిక. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసి మనకి ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా మనకి ప్రెసిడెంట్ మీద, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అటార్నీ జనరల్ ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. ఆర్టికల్స్ కొన్ని ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ప్రెసిడెంట్కి సంబంధించి, ప్రాథమిక హక్కులకు సంబంధించినవి, ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి, ఇలాంటివి అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా తెలుసుకుని క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి నేను మరొక వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చి యూజ్ఫుల్ అని అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి.